జానీ మాస్టర్ ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్లీ తన వర్క్ లో బిజీ అయ్యారు. తన అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో దాదాపు 37 రోజులు జైల్లో రిమాండ్లో ఉన్నారు జానీ. అయితే ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాలో డోప్ సాంగ్ చేసి మళ్లీ లైన్లో పడ్డారు. తాజాగా ఈ సాంగ్ సహా రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జానీ. జైలు నుంచి వచ్చినప్పుడు రామ్ చరణ్ ఏం చెప్పారో కూడా వివరించారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జైలుకు వెళ్లారు. ఇటీవల బెయిల్పై రిలీజ్ అయిన జానీ తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తన కొరియోగ్రఫీలో వచ్చిన హిందీ సినిమా బేబీ జాన్ లో 9 మాటక్క సాంగ్ పెద్ద హిట్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగే కనిపిస్తోంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో డోప్ సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేశారు జానీ. ఇది కూడా తాజాగా రిలీజ్ అయి ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడారు జానీ మాస్టర్. ఈ కేసులో బెయిల్పై విడుదలై బయటకు వచ్చినప్పుడు చరణ్ తనకి ధైర్యాన్నిచ్చినట్టు చెప్పారు. నాతో ఉన్నా అని అన్నారు. నేను బయటకి రాగానే ఫస్ట్ రామ్ చరణ్ కాల్ చేశారు. నేను నీతో ఉన్నాను, ఏం కంగారు పడకు అన్నారు. అసలు వేరే విషయాల గురించి ఏమీ మాట్లాడలేదు. స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉండు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి, హ్యాపీగా రిహార్సల్స్ కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, సాంగ్స్ విషయంలో ఎలాంటి ప్యాషన్ తో ఉంటావో అదే కంటిన్యూ చేయి, ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పారు. అలాగే బుచ్చిబాబు గారి సినిమాలో సాంగ్స్ గురించి చెప్పారు. నెక్స్ట్ ఇవి చేద్దు గాని అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటూ జానీ మాస్టర్ చెప్పారు. అంటే రామ్ చరణ్ చేస్తున్న వరుస సినిమాలకి జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ తో పలు సినిమాలకి జానీ వర్క్ చేశారు. రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ, ఇలా రామ్ చరణ్ వరుస సినిమాలకి ఎన్నో హిట్ సాంగ్స్ చేశారు జానీ. ముఖ్యంగా నాయక్లో లైలా ఓ లైలా పాటకి జానీ మాస్టర్ చేసిన కంపోజిషన్ చాలా మంచి పేరు తెచ్చింది. రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ డాన్స్ నెంబర్గా అది నిలిచింది. అలాగే రంగస్థలంలో జిగేలు రాణి పాట కూడా జానీ మాస్టరే చేశారు. ఇలా భవిష్యత్తులో బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రానున్న సినిమాలో కూడా జానీ మాస్టర్ 1-2 పాటలు చేయబోతున్నారు. మరోవైపు ఈ కేసులో పైకి ఇండస్ట్రీ జానీ మాస్టర్ కి సపోర్ట్ ఇవ్వకపోయినా తనకి దగ్గరైన వాళ్లు మాత్రం మద్దతిస్తున్నారు.